తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 85వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకుని 7వ రోజు శ్రీ రామ అవతారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరామ్ గోపాల్ మాట్లాడుతూ దశావతార ప్రదర్శన కార్యక్రమంలో 7వ రోజు శ్రీరామ అవతారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని భీమవరం డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు బాబు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీరాంపురంలో ఉన్న ఆయన నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, ప్రిన్సిపల్స్, పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు ఆయన నివాసానికి చేరుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గాదిరాజు బాబు తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్నారు.
మా తండ్రి గారికి 94 ఏళ్ళు పూర్తి 95 సంవత్సరాలు ఉన్నారు. అయినా ఆయన అనారోగ్యం ఉన్న ఆనందంగా ఉండటం నాకు ఎంతో సంతోషం. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా తండ్రి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చి నన్ను ఈ రోజున ఈ రకంగా ఆనందంగా ఉండేలా చేశారు. కాబట్టి ఆయన మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఈ కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా డిఎన్ఆర్ కళాశాల చదువుకున్న విద్యార్థులు పైకి రావాలని, అసోసియేషన్ బాగా ఉండి అందరికీ చదువు చెప్పాలని మరొకసారి కోరుకుంటున్నాను. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్లో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. డిప్యూటీ సీఎం పవన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే వర్మ. జంగారెడ్డిగూడెం అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో నూతన సంవత్సర వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పుట్టా సుధాకర్. కాకినాడ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక మహోత్సవాలు, 7వ రోజు శ్రీరామ అవతారంలో భక్తులకు స్వామి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.